ఏ బాబు హెల్మెట్ ఏదమ్మా? ఈయనే సార్ ఇల్లు పక్కకు. వీడియాన్ని కలవది, 1000 రూపాయలు ఫైన్ వేస్తా, కట్టేసి వెళ్ళిపో. పక్కకే సార్, కొంచెం చూడండి. ఈయన పక్కకే ఉంది ఇల్లు. అదంతా కుదిరేది, కంపల్సరీ కట్టాలి, అందరికి ఒకే రూలు, కట్టేసి వెళ్ళిపో. మీరు డబ్బులు తీసుకొని అనుకున్నారు సార్, ఏమదేమో ఇలా. ఆయన ఏమైంది? చోరాసకి యాక్సిడెంట్ అయిందిరా. ఎట్లా? లారీ గుద్దింది, అట్లా పోయి నేలకు తగిలింది. ఇది అట్టెట్లా అయింది? దాని కూర్చున్నా కూర్చో. కొన్ని వాటర్ అన్నా తాగుకొని. దెబ్బలేం తగలేవు కదా? ఏం తగలేదురా, ఈ హెల్మెట్ వల్లనే సేఫ్ అయినా. ఆ రోజు ఉత్తరంగా హెల్మెట్ గురించి దీని వల్లనే నేను బ్రతికినా. ఈ హెల్మెట్ లేకపోతే మీ నాన్న ఉండేవాడు కాదురా. థ్యాంక్ యూ. సారీ సార్, ఆ రోజు అనుకోకుండా ఏమేమో మాట్లాడినా సార్, ఏమనుకోకుండా. అట్లేం పర్లేదమ్మా, మేము చెప్పేది మీ మంచి గురించి. లేదు సార్, ఆ రోజు మీరు చెప్పకపోతే మా నాయన చనిపోతుండే సార్. అలా అవునా బాబు? చాలా బాగుంది సార్, చాలా చాలా థ్యాంక్స్ సార్. మీ గురించి నమ్మ చెప్పేది. అవును సార్, ఆ రోజు ఏమేమి అనుకున్నా సార్, జర వేరే మూడ్లో ఉన్నా, ఏమనుకోకండి సార్. సరే, థ్యాంక్ యూ సార్. చూశారుగా వీడియో. పోలీసులు చలాన వేసేది మీ డబ్బుల కోసం కాదు, మీ భద్రత కోసమే. మీ భద్రతే మా బాధ్యత. హెల్మెట్ వాడండి, మీ ప్రాణాలని కాపాడుకోండి.